ఈ తోట వేసిన కాడ నుంచి అందరూ కూడా వంగదాట ఎందుకు వేసామని చెప్పి భయపెట్టారు రైతులు. ఫస్ట్ సిమ్మోడిస్ అది కొట్టాను. కొట్టిన తర్వాత 3 రోజులకి పురుగు ఆగల. ఇది పురుగు అండి. ఇది పురుగుకి బాగా పనిచేసింది. 13వ తారీఖు కొట్టాను పొలంకి, గుజరాత్ పోయే రోజు. ఈ రోజు వరకు పురుగు మందు కొట్టల. ఒక 6 క్వింటాల కాయలు కోసాం. 6 క్వింటాల కాయల్లో కనీసం ఒక 2 కేజీల్లో కేజీన్నర వచ్చి పుచ్చకాయ వచ్చి. యాక్చువల్గా మార్కెట్కి వెళ్తే నాతో పాటు కాయలు పక్కన కనీసం 50% పుచ్చకాయ ఉంది మార్కెట్. 50%. మన కాయ చూసిన వాడు అక్కడేమో 10 రూపాయలు అమ్ముతుంటే మన కాయ 15 రూపాయలు కొనకపోయారు. కాయ ఎరుడు అనేది లేదు. కాయ కూడా క్వాలిటీ వచ్చింది, మంచి క్వాలిటీ షైనింగ్ వచ్చింది. తెచ్చారు. ఇది దోమకి పనిచేస్తుంది. దోమకి తెల్లదోమ, పచ్చదోమ, పేను బంక, వీటికి గోరుచిక్కులు కూడా కొట్టాను. ఇది గోరుచిక్కులు కొట్టా. దాంట్లో పేను బంక కూడా లేదు, దోమ లేదు. నిన్న మొత్తం చెక్ చేశాను. ఇవ్వండి పైన పూత గానీ సైజు కూడా మంచిగా వచ్చింది. కొమ్మకు కూడా ఎక్కడ కూడా పురుగు కొట్టిన చేసుకున్నట్టు ఆకు కూడా ఓపెన్ గా ఉంది. కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి. నమస్తే అండి, కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ మొదటిసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం పల్నాడు జిల్లా చావల్లపురం మండలము ఎల్లపాడు గ్రామం అండి. రైతు హనుమంతరావు గారు తోటలో ఉన్నామండి. మొత్తం వంగ తోట వేసాడు. వంగ తోట ఏ విధంగా సాగు చేస్తుండు, ఇప్పుడు వంగ తోట ఉన్న రైతులకు విపరీతమైన పుచ్చులు వస్తున్నాయండి. హనుమంతరావు తోటలో మాత్రం పుచ్చు లేకుండా సాగు చేస్తున్నాడు. ఏ విధంగా సాగు చేస్తున్నాడు రైతు అని తెలుసుకుందాం. నమస్తే హనుమంతరావు గారు. నమస్తే అండి. మాది ఎర్లపాడు విలేజ్, చావల్లపురం మండలం, పల్నాడు డిస్టిక్. నేను పోయిన నెల 29వ తారీఖు, రేపు 29కి 2 నెలలు ఖచ్చితంగా వంగ తోట వేసి. ఎన్ని ఎకరాలు వేసినారండి? ఎకరం వంగ తోట వేసాం. ఎకరం వంగ తోటలో వేసి ఈ కొత్తగా నేను సాగు చేయటం ఈ సంవత్సరం వంగ తోట ఫస్ట్ టైం వంగ తోట సాగు చేయడం. ఎన్ని ఎకరాల సాగు ఉంది మొత్తం మీకు? మొత్తం 22 ఎకరాలు కౌలుకి వేస్తాను నేను. సొంత పొలం ఉంది 3 ఎకరాలే. 3 ఎకరాలు ఉంది, కౌలుకి వేస్తుంటాం. ఓకే, ఇది ఎన్ని ఎకరాలు వేసినాం? ఇది ఎకరం వేసాం. ఎకరం వంగ వేసినాం. కనుమ మొత్తం కూర ఏం పెట్టినారు? కథ ఎకరం వచ్చి 1 ఎకరం వచ్చిన దోసలు పెట్టాము. 1 ఎకరం గోరుచిక్కుళ్ళు, 1 ఎకరం అరెకరం కాకర. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు అయినా సరే, ఇప్పుడున్న వంగ తోట అయినా సరే విపరీతమైన పుచ్చు రైతుకైతే. అంటే మినిమం ఒక 80% పుచ్చు వస్తే 20% మంచి కాయ వస్తుంది. రైతు కోలుకోలేని స్థితిలో ఉన్నాడు వంగ తోట వేసిన రైతు అయితే. మీరు ఏ విధంగా సాగు చేస్తున్నారో, మీకు ఎంత రకంగా పుచ్చు ఉన్నాయి, దానికి కారణం ఏంటో చెప్పగలరు? ఈ తోట వేసిన కాడ నుంచి అందరూ కూడా వంగతోట ఎందుకు వేసామని చెప్పి భయపెట్టారు రైతులు. వంగ తోటకి 3 రోజులకు ఒకసారి మందు కొట్టాలి, ఆ పురుగు మందు చాలదు, ఆడకి వస్తే మార్కెట్లో 10 రూపాయలు 5 రూపాయలు పడుతుంది కేజీ, ఇది ఎలా తట్టుకోగలుగుతావు, మిర్చిలేసి లాచిపోయావు, మళ్ళీ ఇది ఒకటి గావించావని చెప్పి అందరూ రైతులు ఏకదళంగా మాట్లాడారు. సరే, పుట్టుదల ఉంటే కృషి ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి మన ధీమాతోటి మనం ముందుకెళ్ళి మంచి సీడ్ ఎంచుకొని చేసాము. చేసిన తర్వాత నాకు ఫస్ట్ సిమ్మోడిస్ అది కొట్టాను. కొట్టిన తర్వాత 3 రోజులకి పురుగు ఆగల. ఇదేదో తేడా ఉంది, మన పక్క వాళ్ళు కామెంట్ చేసినట్టు అని చెప్పేసి అనుకొని చాలా బాధపడ్డాను. ఎందుకు వేసాము, అనవసరంగా ఎకరం పొలం వేసాము, ఇది చాలా ఖర్చు అయింది అనుకొని బాధపడ్డాం. అందులోకి మీరు హరిగారని నాకు గమన శుద్ధిలో పరిచయం ఉంది, మీకు వెంటనే కాల్ చేశాను. సార్ ఇట్లా పరిస్థితి ఉంది, ఏం చేయాలి, మరి వంగదాడికి పురుగు అంటే మీరు ఆనంద్ గారి నెంబర్ ఇస్తాను, అక్కడ ఒక మందు ఉంది, ఆ మందు వాడండి అని చెప్పారు. వెంటనే ఆనంద్ గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత పలానా మందు విఖ్యాతని వాడండి, అడ్వేట వాడండి, వాడిన తర్వాత మీకు పురుగు అనేది రాదని చెప్పి మా ఫీల్డ్కి వచ్చి వినుకుంటూ వస్తున్నప్పుడు నేను ఫోన్ చేస్తే సార్ వచ్చి మా పొలం దగ్గర చూసిపోయారు. మీరు వాడండి, మంచి సాగు ఉంది, అంతా ఒకే లెవెల్ ఉందని చెప్పారు. సరే పంపించండి సార్ అంటే కొయ్యరు పంపించారు. కొయ్యరు పంపించిన రోజు నేను దాన్ని స్ప్రే చేశాను. కరెక్ట్గా సార్ 13వ తారీఖు వచ్చారు మా ఫీల్డ్లోకి. 13వ తారీఖు ముందు స్ప్రే చేశాను. ఇప్పటి వరకే నేను ముందు స్ప్రే చేయాలి పురుగుకి. ఇంకా మొత్తం ఏది ఒకసారి బాటిల్ ఉందండి? ఇది విఖ్యాత, ఇది పురుగు అండి. ఇది పురుగుకి బాగా పనిచేసింది. ఇవాళ నేను 10వ తారీఖు కొట్టాను పొలంకి, గుజరాత్ పోయే రోజు. ఈ రోజు వరకు పురుగు మందు కొట్టల. తర్వాత మధ్యలో వచ్చేసరికి 15 రోజుల వరకు ఆపిద్ది. 15 రోజులకు పుచ్చు రాకుండా నిన్నే మనం ఒక 6 క్వింటాల కాయలు కోసాం. 6 క్వింటాల కాయల్లో కనీసం ఒక 2 కేజీల్లో కేజీన్నర వచ్చి పుచ్చకాయ వచ్చింది. అంతే 6 క్వింటాలకు 2 కేజీల పుచ్చు వచ్చింది. కాయలు కోసే వాళ్ళు కూడా పురుగు లేదు, వంగ తోటకి ఎక్కువ పురుగు ఉంటుందని భయపెట్టారు. కానీ తిన్న తోటలో చూసిన వాళ్ళు కూడా బాగా కాయ వచ్చి పుచ్చు ఉంటది, పురుగు ఉంటది, అన్ని ఆరాలి, గ్రేడింగ్ చాలా ఆల్చిపోయింది, కూలి ఎక్కువ అడిగారు. ఎందుకంటే పుచ్చు ఎక్కువ ఉంటుంది. లేదమ్మా పుచ్చు ఉండదని చెప్పి మొత్తం కోపు పోసి అక్కడ చూస్తే మొత్తం మీద కేజీన్నర కాయలు వచ్చి 6 క్వింటాల మీద కేజీన్నర కాయ పుచ్చు వచ్చింది. ఓకే, అది అద్వైత కొట్టారు. దానికి అద్వైత కొట్టాను. ఇప్పటికి ఎన్నిసార్లు కొట్టారు? ఇది ఒక్కసారి కొట్టాను. ఒకసారి కొట్టారు. పుచ్చు గిచ్చి మొత్తం లేకుండా మంచిగా అయింది. తర్వాత మళ్ళీ గ్రోత్కి ఇసాబినాను బాండ్ వాడాను, వేరే మందులు. తర్వాత మళ్ళీ నేను గుజరాత్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే కొంచెం దోమ తగులుతుంది మా అమ్మగారు చూసి చెప్పారు. తెల్లదోమ పచ్చదోమ తగులుతుంది, కొంచెం ఇబ్బందిగా ఉంది అబ్బాయి, పురుగు తెలియదని చెప్పి మా అమ్మగారు చెప్పారు. తర్వాత మళ్ళీ ఆనంద్ గారికి ఫోన్ చేశాను, సార్ ఇట్లా దోమ తగులుతుంటే మన దాంట్లో ఒక బ్రాండ్ ఉంది విఖ్యాత్, అది వాడి చూడండి అన్నారు. నేను ఫోన్ చేసి మళ్ళీ తెప్పించి ఇచ్చారు. విఖ్యాత్ తెచ్చారు. ఇది దోమకి తెల్లదోమ, పచ్చదోమ, పేను బంక, వీటికి గోరుచిక్కులు కూడా కొట్టాను. ఇది గోరుచిక్కులు దాంట్లో పేను బంక కూడా లేదు, దోమ లేదు. నిన్న మొత్తం చెక్ చేశాను.
చేసుకున్నారు. గోరుచిక్కుడు కూడా పోయింది. గోరుచిక్కుడు కూడా మొత్తం పోయింది. టోటల్ క్లియర్. ఓకే. ఈ రోజు ఇప్పుడు కూడా నా దాంట్లో పురుగు అనేది లేదు వంగ తోటలో. ఈ వంగ తోటలో. ఓకే. మామూలుగా అయితే రైతులు చాలా విపరీతమైన పురుగులు ఉండి సగం అటు సగం ఇటు. ఈ రోజు యాక్చువల్గా మార్కెట్కి వెళ్తే నాతో పాటు కాయలు పక్కన కనీసం 50% పుచ్చకాయ ఉంది మార్కెట్. 50%. మన కాయ చూసిన వాడు అక్కడేమో 10 రూపాయలు అమ్ముతుంటే మన కాయ 15 రూపాయలు కొనకపోయారు. 15 రూపాయలు కొనకపోయారు. ఓకే. కాయ ఎరుడు అనేది లేదు. కాయ కూడా క్వాలిటీ వచ్చింది. మంచి క్వాలిటీ షైనింగ్ వచ్చింది. దాంతో పాటు మళ్ళీ సితారా కొట్టాను. సితారా ఎందులో అడ్డువేట్లో అద్వైతల సితారా కలిపి కొట్టాం. ఓకే. ఓకే. కాయ కూడా మంచి క్వాలిటీ షైనింగ్ ఉంది. బాగా సైజ్ ఉంది. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు వంగ తోటకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? రైతులు చాలా మంది పుచ్చులు ఉన్నాయి కదా, అంటే ఈ కెమికల్ కొట్టి సిమోడీస్ అని అవన్నీ కొట్టి రైతులు చాలా ఇబ్బంది పడి వంగ తోట వేయడం దండగని చెప్పి చాలా మంది భయపడి కూడా వేయలేదు. కానీ ఈ మందు వాడిన తర్వాత 20 days గ్యారంటీ వెళ్తాం. అయితే ఇప్పుడు అద్వైత చాలా మంది రైతులు అడుగుతారు ఎట్లా కొట్టుకోవాలని. ఎట్లా కొట్టారు? ఎంత పంపులో కొట్టారు? పంపు ఇది ఎకరానికి వచ్చేసి 6 ట్యాంకులు కొట్టారండి. ఎకరానికి 6 ట్యాంక్. ట్యాంక్ ఎన్ని లీటర్లు? 20 లీటర్లు అండి. 20 లీటర్లు అంటే 120 లీటర్లకు 250 ml. 250 ml వేసాను. ఒక పావు లీటర్ వేసినావు. అంటే సపరేట్ కలుపుకున్నావా? పంపులో పోసుకున్నావా? ఒకటేసారి మొత్తం ఒక బకెట్లో 6 ఈ ముందు ఒక బుడ్డితో కొలుసుకున్నాను. 6 బుడ్లు కొలుసుకున్నాను. 6 బుడ్లు కొలుసుకొని ముందు పోసుకొని కలిపేసి పంపుకు ఒక బుడ్డి పోసినావు. బుడ్డి వేసి కొట్టేసినావు. ఏ టైంలో కొట్టినావు నువ్వు? నేను ఉదయం 6:30కి స్టార్ట్ చేశాను. ఉదయం 6 గంటలకు. వంగ తోటకి ఎందుకంటే పురుగు ఉంటే పైన కొంచెం ఉదయాన్నే బాగుంటుందని చెప్పేసి ఉదయాన్నే కొట్టాను. ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా కొట్టాను. అవునవును. మంచి రిజల్ట్ ఉంది. రిజల్ట్ అయితే బాగుంది. అయితే వంగ తోట పురుగు అయితే పోవాలంటే చాలా కష్టం. వంగ తోటకి పురుగు పోవాలంటే అది అసంభవం. కానీ అద్వైతతోని మీకు మంచి క్లియర్ అయింది. ప్లస్ విఖ్యాత తోట మాత్రం తెల్లదామ, పచ్చదామ, పేనుబంక. ఈ రోజు కూడా ఎక్కడ కూడా నా చేలో పేనుబంక కానీ ఎక్కడ కానీ క్లియర్ కానీ నీది కూడా అంటే ఎప్పుడు వచ్చి ఇప్పుడు నిన్న కోసాం సార్. ఇది నిన్న కోసాం. ఇదిగోండి పైన పూత కానీ సైజు కూడా మంచిగా వచ్చింది. కొమ్మకు కూడా ఎక్కడ కూడా పురుగు కొట్టిన చేసుకున్నట్టు ఆకు కూడా ఓపెన్ గా ఉంది. ఇప్పుడు ఈ ఎకరానికి నిన్న ఎన్ని క్వింటాలు వచ్చింది? 6 క్వింటాలు వచ్చింది. 6 క్వింటాలు. ఫస్ట్ కోత నిన్న. నేను ఫస్ట్ కోతనా? ఫస్ట్ మైల్ కోత ఒక 6 కేజీలు కోసాము. ఇంట్లోనే బంధువులకి ఇచ్చుకున్నాము. అంటే ఫస్ట్ కోత లెక్కేసుకోవడం. అంతే. ఫస్ట్ కోతకు 6 క్వింటాలు. అలా 2 కిలోలు మాత్రమే నీకు పుచ్చకాయలు వచ్చింది. మంచి రిజల్ట్ అయితే వచ్చింది. ఓకే. వంగ తోటకైతే ప్రాబ్లం లేదు. విఖ్యాత మాత్రం దోమ, నల్లి, పచ్చదామ, తెల్లదామ, పచ్చదామ, పేనుబంక కూడా దీనికి పోయింది. ప్లస్ మీకు చిక్కుడు కొడితే కూడా కూడా పోయింది. చిక్కుడికి కాకర కూడా వాడాను. కాకరకి వాడారు. 3 ఇట్లా కాదు 3 ఇట్లా పోయిందా? 3 ఇట్లా పోయింది. మంచిగా పోయింది. ఓకే అండి. అదిగా చిక్కుడు కాకర కూడా ఉందండి. అది నిన్న 6 క్వింటాలు దిగింది. అరెకరం 6 క్వింటాలు కాకర. ఓకే. మంచిగా అనిపించింది అది దానికి కూడా. ఓకే. సరే అండి. ఇదే అండి రైతు చెప్పినారు. మొత్తము ఎకరం వంగ తోటలలో మినిమం అద్వైత కొట్టడం వల్ల పురుగు పోయి 10 రోజుల దాకా పురుగు రాకుండా ఉండడం. ఒక ఎకరానికి 6 క్వింటాల కాయ తీస్తే అందులో 1.5 కేజీ నుంచి 2 కేజీలు మాత్రమే పుచ్చు వచ్చిందండి. దానివల్ల రైతు సంతోషంగా వ్యక్తం చేస్తున్నాడు అండి.